ఎర్రన్నాలు దొరికినాయా? తోముతున్నా ఇప్పటికైతే ఇన్ని దొరికినాయి. ఎర్రలు అయితే తోవడం అయిపోయింది. బాగానే దొరికినాయి ఎర్రలు, మంచి సైజు దొరికినాయి. ఇప్పుడు ఇక మనం గాలాలు తీసుకొని వేటకి వెళ్దాం. చలో. రోడ్డు మొత్తం డొంకట్టు. ఓ వాగైతే ఫుల్ పోతుంది, చూడాలి ఇక. కానీ ప్లేస్ మాత్రం మస్తు ఉంది, సీక్రెట్గా. ఇది సూపర్ ఉంది లొకేషన్ అయితే. అరే ఈడ ఈడ వేస్తే కూడా బాగానే పడుతున్నాయి కానీ ఈడ వల పడితే చూసుకోమరి రొంగువరి. ఆల్రెడీ ఈడ వలలు వేస్తుర్రు. పడుతున్నాయంటరా? నేను ఎప్పుడు తెచ్చుకోరా ఇది? నేను ఒక మంచి చేతులు పట్టుకుని నిలబడాలి. ముగ్గురు 4 రోజులు నిలబడితే కథం చేపలు ఎవరుతున్నాయా? సరే పట్టు.
మా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, వాళ్ళైతే నిలబడతలేదు. ఇంకా వేసినాం చూసి అయితే ఒక చేప పడ్డది. ఇంకా లాభాలు అయితే గాలం అయితే వేస్తున్నాం మా. అల్లే పై గుంజు ఇంకొన్ని మస్తునే అల్లా బాగా కట్టు నోట్లో పడదు అది గాలం. అల్ల మెల్ల మెల్ల వదిలిపెట్టు, మెల్ల వదిలిపెట్టు మెల్ల అంతే. కవర్లే కవర్లే చిన్న చేప పడమ్మా. ఇంకా దీన్ని కాల్సే బొగ్గులలో కర్రీ బొసేటట్టుంది. ఇంకా దీని అయితే పడేద్దాం. అయితే వేసినామమ్మా, కానీ వాళ్ళకైతే వాళ్ళలేదు. ఇక వాటర్ ఫుల్ వస్తున్నాయని గాలం అయితే వేసినాము. బాగా ఈ సైజు పడ్డాయి. ఇంకా కొన్ని బతికే ఉన్నాయి ఇలా. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసి నీట్గా ఫ్రై చేసుకొని తిందాం. చేపలు అయితే క్లీన్ చేస్తుండు. ఇక వలలు వేసినామా, కానీ వల్లకైతే వల్లేదు, గాలానికే పడ్డాయి. ఇక ఈ వెదర్కి మంచిగా నిప్పుల మీద దాన్ని కాల్చుకొని టేస్ట్ చేస్తే సూపర్ ఉంటుంది మా. అరవై పట్టినా ఇంకా పడుతుండు. దీన్ని కాల్చిన ఏమవుతుంది? కాల్చినాక దీనికి రాదు. ఇప్పుడు అది చిప్పు చేతోటి రేపు మామ మనకు వడ్డ చేపల పెద్ద సైజు అయితే ఇంటికి తీసుకెళ్దాము. చిన్న సైజుని అయితే ఈయన అయితే నిప్పుల మీద కాల్చాం మామ. చలో దీన్ని అగో అన్న అది చిన్న ఎంకలంగా. మామ హైదరాబాద్లో ఉండి ఉండి పల్లెటూరు పండగకు వచ్చినప్పుడు ఈ వాతావరణం చూస్తే మస్తు అనిపిస్తుంది మామ. ఇక మేము పట్టిన చేపలు అయితే తినేసినాం, ఇక్కడనే కొన్నింటికి తీసుకుపోతున్నాము. మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఉంటా మరి.